హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మానసా ప్రపంచం. ఈరోజు ఎంత గారపట్టిన టబ్బునైనా చాలా నీట్గా ఎలా క్లీన్ చేయాలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఇంట్లో వాటర్ ప్రాబ్లం వలన ఈ టబ్ అనేది చాలా గార పట్టేసింది. ఈ గార అనేది మామూలు గార కాదండి, గట్టిగా పట్టేసింది. ఇది అస్సలు వదలదు కూడా వదలదు. మనం చాకు పెట్టి గీకినా, మనం చేత్తో కానీ ఇలా గోరు పెట్టి గీకినా కానీ అస్సలు వదలడం లేదండి. అంత బాగా పట్టేసింది. మాకు ఉప్పు వాటర్ ప్రాబ్లం వలన 15 రోజులకు ఒకసారి 10 రోజులకు ఒకసారి క్లీన్ చేసుకున్న ఇలా గార అనేది పట్టేస్తుంది. దీనికి ఎక్కువ శ్రమ పడకుండా ఇంట్లో ఉన్న వస్తువులతోటే ఎలా ఈజీగా క్లీన్ చేసుకోవాలో చూపిస్తానండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. దీనికోసం మనం ఒక లిక్విడ్ని అయితే తయారు చేసుకున్నాం. ముందుగా ఒక పనికిరాని డబ్బానైతే తీసుకోండి. అందులో 2 టీ స్పూన్ల వంట సోడా వేసుకోండి. ఇందులో 1 టీ స్పూన్ కూరల్లో వేసుకొని సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు ఇడ్లీ రవ్వ అండి, మనం ఇడ్లీలు వేసుకుంటాం కదా, అది 2 స్పూన్లు వేసుకుందాం. ఇడ్లీ రవ్వ అనేది చాలా బాగా క్లీనింగ్కి ఉపయోగపడుతుందండి. ఇప్పుడు హార్పిక్ కొద్దిగా వేసుకుందాం. ఇప్పుడు ఒక పుల్ల సహాయంతో చేయి పెట్టకుండా పుల్లతో ఇలా కలుపుకోండి. చూడండి ఎలా పొంగుతుందో, ఒక లిక్విడ్ లాగా తయారవుతుంది. ఈ లిక్విడ్తో ఎంత గార పట్టిన టబ్బు అయినా చాలా నీట్గా తయారవుతుంది. ఇలా బాగా మిక్స్ చేసుకోండి. చేసుకున్న తర్వాత చేతులకు బ్లౌజ్ అయితే వేసుకోండి. బ్లౌజ్ లేకపోతే ఇంట్లో ఉన్న కవర్లైనా కట్టుకోండి. ఒక స్క్రబ్ బార్ తీసుకొని ఇలా మొత్తం అప్లై చేసుకోండి. చేతులకు మాత్రం అస్సలు కదలనీయకండి. ఇలా అప్లై చేసి ఒక 20 నిమిషాలు పక్కన పెట్టేస్తే గార మొత్తం అనేది కొత్త బకెట్ లాగా అయితే తయారవుతుందండి. ఒక 20 నిమిషాలు అయితే పక్కన పెట్టేసేయాలండి. ఇప్పుడు 20 నిమిషాల తర్వాత ఒక స్టీల్ పీస్తో మొత్తం ఇలా రుద్దండి. లోపల బయట అంతా చూశారు కదా, ఆల్రెడీ మొత్తం నానిందంతా వచ్చేస్తుంది. ఇదిగోండి మొత్తం లోపల బయట అంతా రుద్దేసేయండి. స్టీల్ పీస్తో మాత్రమే రుద్దుకోవాలి. చూడండి బాగా నీట్గా వచ్చేసిందో. ఇప్పుడు చూడండి వాటర్తో క్లీన్ చేసి చూపిస్తాను. నాకైతే ఇది చాలా బాగా అయితే వచ్చేసింది. మొత్తం క్లీన్గా అయిపోయింది. ఈ టబ్బు చూడండి బ్లాక్ కలర్ కూడా వచ్చింది. ఎంత గార పట్టిన టబ్బు అయినా చాలా నీట్గా అయితే వచ్చేసింది. ప్లీజ్ మీకు